సినిమాతో సిద్ధు జొన్నలగడ్డకి స్టార్ ఇమేజ్ వచ్చేసింది. ఆ సినిమాకి ముందు సిద్ధు హీరోగా లేదంటే సైడ్ హీరోగా సుమారు ఒక అరడజను సినిమాలు చేసి ఉంటాడు. అయినప్పటికీ ఆ సినిమాలు తనకి పెద్ద స్టార్ స్టేటస్ను తెచ్చిపెట్టలేదు. ఆయా సినిమాల్లో నటనకి మంచి గుర్తింపు మాత్రమే లభించింది. ఇక టిల్లు సినిమా ఆ రేంజ్లో పేలడానికి ఒకే కారణం అందులో నటించిన హీరోయిన్ అని కూడా చెప్పొచ్చు. నేహా శెట్టి చేసిన బోల్డ్ యాక్టింగ్, అలాగే సిద్ధుతో చేసిన ముద్దు సీన్లు యూత్ని బాగా ఆకట్టుకున్నాయి. అసలు టిల్లు సినిమాలోని ఆరెంజ్ రొమాన్స్ ఉంది అంటే టిల్లు స్క్వేర్ పేరుతో వస్తున్న ఆ సినిమా సీక్వెల్ గురించి ప్రత్యేకంగా చెప్పాలా? ఇందులో రొమాన్స్ సీన్లను డైరెక్టర్ రెండింతలు లోడ్ చేసి ఉంటాడు. అయితే ఈ సీక్వెల్లో నటిస్తున్నది అనుపమ పరమేశ్వరన్. ఈ అమ్మడు మొన్నటి వరకు ఎంతో పద్ధతిగా ఒదికగా ఉండేది. కానీ రౌడీ బాయ్స్ సినిమాలో లిప్ లాక్కి పెదాలు అందించి టాలీవుడ్ను షాక్కి గురిచేసింది. రౌడీ బాయ్స్లో ఆశిస్తోనే ఆ రేంజ్లో చేసిందంటే ఇక టిల్లు స్క్వేర్లో సిద్ధుతో ఏ రేంజ్లో ఉంటాయో ఆ సీన్లు అని ఆమె అభిమానులు ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుండి బెంగపడుతున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్లు, పోస్టర్లను బట్టి చూస్తే అది నిజమే అనిపిస్తుంది. ఇక తాజాగా టిల్లు స్క్వేర్ నుండి న్యూ ఇయర్ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ చూసి అభిమానులు లబోదిబోమంటున్నారు. ఆ పోస్టర్లో ఈ మలయాళ భామ అనుపమ ఏకంగా సిద్ధు ఒడిలో సెటిల్ అయిపోయింది. మామూలుగా కూర్చుంటే పర్లేదు, అనుపమ కూర్చున్న ఆ పోజు చూస్తే ఆమె అభిమానుల మనసు ముక్కలైపోతుంది. ఇది చాలదన్నట్టు ఆ సినిమాలోని కొత్త పోస్టర్ను తన ఇన్స్టాలో పోస్ట్ చేసింది. సామాజిక మాధ్యమాల్లో ఈ చిన్నది పెట్టిన పోస్టులో ఉన్న ఫోటో చూసిన ఆమె ఫ్యాన్స్ విపరీతంగా విచిత్రంగా రెస్పాండ్ అవుతున్నారు. ఇలా చేస్తే ఎలా అనుపమ? ఈ సీన్ చూసి మా మనసు ముక్కలైపోతుంది అంటూ కామెంట్ పెడుతున్నారు. కొందరైతే గర్ల్ ఫ్రెండ్తో బ్రేకప్ అయినప్పుడు కూడా ఇంత బాధ కలగలేదు అని కామెంట్ చేశారు చమత్కారంగా. మరెంతో మంది ఆ ఫోటోకి హార్ట్ బ్రేక్ సింబల్ను పోస్ట్ చేశారు. అయితే ఎప్పుడు సాంప్రదాయబద్ధంగా కనిపించే నాయికలు కాస్త ఎక్స్పోజ్ చేసినప్పుడు ఆ నాయికల అభిమానులు ఇబ్బంది పడడం సహజమే. అందుకు ఉదాహరణగా సౌందర్యను చెప్పుకోవచ్చు. అప్పట్లో సౌందర్య సినిమాలో చాలా పద్ధతిగా కనిపించేది. కానీ నరసింహ సినిమాలో చుట్టూ చుట్టి వచ్చావా పాట కోసం కొంచెం గ్లామర్ డోస్ను పెంచింది. అది చూసిన ఆమె ఫ్యాన్స్ తట్టుకోలేకపోయారు.